వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ అమ్మాయిని ఇన్ఫాక్ట్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడినట్లు నిరూపిస్తే తానే జానీ మాస్టర్ను వదిలేస్తా అన్నారు. ఆమె 16 ఏళ్లకే లైంగిక దాడి జరిగినట్లు ఆధారాలు చూపించాలంటున్నారు ఆయిషా. ఆ అమ్మాయికి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నారు. 2 ఏళ్ల నుంచే నాకు అమ్మాయిపై అనుమానం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయిషా. జానీ మాస్టర్తో చనువుగా ఉండాలని చూసేది. జానీ మాస్టర్ సినిమా అవకాశాలు కూడా ఇప్పించారు అమ్మాయికి. ఆ అమ్మాయికి యూనియన్ కార్డు జానీ మాస్టర్ ఇప్పించారన్నారు ఆయిషా. లవ్ జిహాద్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఆమె. అందరూ కలిసి జానీ మాస్టర్ను టార్గెట్ చేశారన్నారు. తన భర్త కెరీర్ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయిషా. జానీ మాస్టర్ ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండడం వల్లే టార్గెట్ చేశారన్నారు ఆయిషా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఆయిషా సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ అమ్మాయిపై లైంగిక దాడి పాల్పడినట్లు నిరూపిస్తే తానే జానీ మాస్టర్ను వదిలేస్తా అంటున్నారు ఆమె. 16 ఏళ్లకి లైంగిక దాడి జరిగినట్లు ఆధారాలు చూపించాలంటున్నారు ఆయిషా సుమలత. ఇక ఆ అమ్మాయికి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటున్నారు ఆమె. ఇంకా ఏమన్నారు మా ప్రతినిధి పెట్రీషియా అడిగి తెలుసుకుని ప్రయత్నించుదాం. పెట్రీషియా, ఇంకా ఆయిషా సుమలత ఏమన్నారు? ఎటువంటి ఆరోపణలు చేయడం జరిగితే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి? ఇప్పటికే మీకు పూర్తిగా దుమారం జరుగుతుంది. జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఆయిషా అలియా సుమలత ఉందో సంచలనమైన వాక్యాలు అయితే కమెంట్స్ పాస్ చేయడం అయితే జరిగింది. జానీ మాస్టర్ మరియు అమ్మాయి పైన రేప్ చేసినట్టు నిరూపించాలి, ఎందుకంటే ఇదంతా పూర్తిగా తప్పుడు కేసు. గత 16 years ఉన్నప్పుడు రేప్ చేశాడు అన్నమాట. చాలా పెద్ద ఎలిగేషన్స్ ఇవంతా కూడా ఈ 2 years నుంచి అమ్మాయి పైన అనుమానం ఉంది. తనకి చాలా ఎఫ్ఐఆర్స్ ఉంది. జానీ మాస్టర్ తో తనుగా ఉండడానికి ప్రయత్నించింది. చాలా మటుకు అటెన్షన్ సీక్ చేయడం చేసింది. అదే విధంగా జానీ మాస్టర్ చాలా సినిమాలకు కానీ లేకపోతే పూర్తిగా చాలా మటుకు ఛాన్సెస్ ఇవంతా కూడా మేమే ఇప్పించాము, మాస్టర్ ఇప్పించామని చెప్తున్నాడు. ఒకవైపు కూడా లవ్ జిహాద్ అంటూ పూర్తిగా జరుగుతుంది. ఇదంతా కూడా అబద్ధం. ఇదంతా కూడా నా భర్త కెరియర్ ని నాశనం చేయడానికే కంకణం కట్టుకుంటానంటూ చెప్తున్నారు. ఒకవైపు కూడా జానీ మాస్టర్ ఇండస్ట్రీలో లేకుండా ఒక కుట్రపూర్వకంగా ఇదంతా కూడా చేస్తున్నారంటూ చెప్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉండడం వల్ల పలువురు పార్టీ వాళ్ళు పూర్తిగా టార్గెట్ చేశారని చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ చూసుకుంటే కూడా సుమలత చాలా సెన్సేషనల్ కమెంట్స్ పాస్ చేయడం జరిగింది. ఒకవైపు కూడా 16 years ఉన్నప్పుడు తను మైనర్ గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు బాధపడ్డాడు అనడం చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటే అమ్మాయి 16 years ఉన్నప్పుడు ఇటువంటివి జరగలేవు. తను ప్రూఫ్స్ ఖచ్చితంగా జ్యుడిషియర్కి సమాధానం చెప్పాలి. ఒక పెద్ద వ్యక్తి మీద కావాలని ఇటువంటి ఎలిగేషన్స్ వేయడం వల్ల ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ పడుతుందో అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అని చెప్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే విధంగా తను కమెంట్స్ పాస్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు కూడా తనకి చాలా అనేక ఎఫైర్స్ ఉన్నాయి. మాస్టర్లతోని కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆ మాస్టర్ భార్యను కూడా తను చాలాసార్లు బెదిరించారు, తనని కొట్టారు కూడా. వాదనలు వాళ్ళ మధ్య కూడా జరిగింది. ఒకవైపు కూడా ఈ అమ్మాయి ఒక నార్సిస్ట్ అన్నట్టు పోర్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు కూడా తిను లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. అందుకే మాస్టర్ మీద పడిపడి మాట్లాడడము, మాస్టర్ మీద అటెన్షన్ కోసం మాస్టర్ క్యారీవాన్ వెళ్ళడం, మాస్టర్ కార్ లోనే కూర్చోవడం, ఆ తర్వాత మాస్టర్ తినిందే తినడం, ఇటువంటివి అబ్జర్వ్ చేసిన తర్వాత నేను తనకి వార్నింగ్ కూడా ఇచ్చాను, నువ్వు ఇటువంటివి చెయ్యొద్దు అని గతంలో చెప్పినప్పటికీ కూడా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అడిగినప్పటికీ కూడా తను ఫోన్ ఇవ్వకుండా రహస్యంగా మాస్టర్ తో మాట్లాడడం ఇటువంటివి నడిపించింది. పరువు పోతుంది అనే ఒక కారణం వల్ల ఇదంతా కూడా బయట పెట్టలేను. ఒకవైపు కూడా ఇండస్ట్రీలో తనకి కార్డు ఇవ్వలేదు అనడం మోమాటికి అది తప్పు. మాస్టరే దాన్ని పూర్తిగా బాంబేలో కార్డు ఇప్పించాడు. ఇక్కడ కూడా కార్డు ఇవ్వమని కూడా మాస్టర్ రికమెండ్ చేశాడు. మాస్టర్ అనేక ఛాన్సెస్ ఇప్పించారు. ఒక సినిమాకి సంబంధించిన ఛాన్స్ ఏదైతే శర్వానంద్తో ఉందో ఆ ఛాన్స్ కూడా ఇప్పించడం జరిగింది. పూర్తిగా కూడా తన కెరియర్ లో ఎటువంటి అడ్డంకు మాస్టర్ అయితే లేడు. పూర్తిగా తన కెరియర్ ని నిలబెట్టడానికి ఒక స్టూడెంట్ గా ఎంత ప్రయత్నించారంటే ఒక గురువు స్థానంలో ఉంటే స్టూడెంట్ కి ఎంత హెల్ప్ చేయాలో మాస్టర్ పూర్తిగా చేశారు. ఇండస్ట్రీ అంతా కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఎటువంటి సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అసాల్టేషన్, రేప్, లవ్ జిహాద్ అనేది పూర్తిగా ఫేక్. దయచేసి ఇటువంటివి ప్రచారం చేయకండి. ఎందుకంటే నిజ నిజాలను పూర్తిగా తెలుసుకోకుండా ఒక్క వర్జన్ మాత్రమే మీరు వింటున్నారు. ఖచ్చితంగా అంటే ఒక వర్జన్ తను చెప్పేది ఒకలాగుంటుంది, నేను చెప్పేది ఒకలాగుంటుంది, కానీ నిజం ఒకలాగుంటుంది. ఖచ్చితంగా అది నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఇటువంటి వల్ల కెరియర్ మొత్తం మాస్టర్ ని పూర్తిగా ఏ విధంగా ఒకవైపు
పొలిటికల్ కెరియర్ అయినా, మరోవైపు ఇండస్ట్రీ కెరియర్, ఎటువంటి ఆయనకి కెరియరే లేకుండా, లైఫే లేకుండా చేయాలంటే ఒక వర్గాలు పూర్తిగా కంకణం కట్టుకున్నారు. అదే విధంగా కూడా జనసేనలో యాక్టివ్ గా ఉన్నందుకు కక్షపూర్వకంగా టార్గెట్ చేసి మరి ఇదంతా కూడా చేస్తున్నారంటూ భార్య చెప్తుంది. మరోవైపు కూడా నేను 14 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ తో కాపురం చేస్తున్నాను, 2 పిల్లలు కూడా మాకు పుట్టారు. ఒకవేళ జానీ మాస్టర్ ఇటువంటి అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే నేను కాపురం చేయకపోతుండే. జానీ మాస్టర్ ఎటువంటి వర్క్తో నాకు పర్సనల్ గా తెలుసు, యూనియన్ లో కూడా తెలిసినప్పటికీ కూడా ఇది ఇంటర్నల్ గొడవల వల్ల, అదే విధంగా అసూర్య వల్ల నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా ఇటువంటివి చాలా స్టార్ట్ అయ్యాయి. అదే విధంగా ఒక డ్రగ్ కేసులో రేవ్ పార్టీలో దొరికాడంటూ కూడా సంచలన విషయాలు అప్పుడు మీడియా మిత్రులే కానీ అందరు కూడా వైరల్ చేయడం జరిగింది. అక్కడ అసలు జానీ మాస్టర్ లేనప్పటికీ కూడా ఇటువంటివి చాలా తరచుగా వస్తున్నాయి. మా మీద కావాలనే టార్గెట్, అంటే ఎదగనీయకుండా మొత్తం మీద చూసుకుంటే కూడా నెల్లూరు నుంచి పుట్టగూటి కోసం అంటే ఏది లేనప్పుడు మేము మొదలు పెట్టాం మా జీవనం. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు మేము ఎదుగుతున్నప్పటికీ చూడలేక ఈర్షతో, అదే విధంగా పలువురు పార్టీస్ కావాలని ఇదంతా చేస్తున్నారంటూ వాళ్ళ భార్య చెప్పడం అయితే జరుగుతుంది. అంటే దీని వెనకాల పేర్లు కావచ్చు, అంటే ఇన్ఫాక్ట్ కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ? అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా తను సీరియస్ ఎలిగేషన్స్ ఆరోపణలను చేస్తున్నప్పటికీ కూడా ఆ బాధితురాలు పేరు తీసి మరిగా తను చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద తను పేర్లు అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఇది కావాలనే కక్షపూర్వకంగా దీంట్లో పెద్దవాళ్ళ హస్తం ఉంది. కేవలం జానీ మాస్టర్ ఎదుగుతుంది కాబట్టి జనసేనలో చాలా యాక్టివ్ మెంబర్, జానీ మాస్టర్ కెరియర్ ఉండకుండా ఇదంతా కూడా చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇటువంటివి ఉంటే అప్పుడు ఎప్పుడో తను కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఎందుకు ఇచ్చింది? ఆ భయం అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉండాలి కదా భయం, మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇదంతా కూడా తన వెనకాల ఉండి కుట్రపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారంటూ వాళ్ళ భార్య అయితే చెప్పడం జరుగుతుంది. రైట్. మొత్తంగా అయితే మాత్రం జానీ మాస్టర్ భార్య ఆయేషా సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ అమ్మాయిపై లైంగిక దాడి పాల్పడినట్లు నిరూపిస్తే తానే జానీ మాస్టర్ని వదిలేస్తా అంటున్నారు ఆమె. 16 ఏళ్లకే లైంగిక దాడి జరిగినట్లు ఆధారాలు చూపించాలంటున్నారు ఆయేషా సుమలత. ఆ అమ్మాయికి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నారు. 2 ఏళ్ల నుంచి నాకు అమ్మాయిపై అనుమానం ఉంది అన్నారు సుమలత. ఇన్ఫాక్ట్ ఆయేషా సుమలత జానీ మాస్టర్తో చనువుగా ఉండాలని చూసేది. జానీ మాస్టర్ సినిమా అవకాశాలు కూడా ఇప్పించారన్నారు ఆమె. అమ్మాయికి యూనియన్ కార్డు కూడా జానీ మాస్టర్ ఇప్పించారన్నారు ఆయేషా సుమలత. లవ్ జిహాద్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అందరూ కలిసి జానీ మాస్టర్ను టార్గెట్ చేస్తారన్నారు ఆయేషా సుమలత. తన భర్త కెరీర్ను నాశనం చేయాలని చూస్తున్నారన్నారు ఆమె. జానీ మాస్టర్